నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, హెచ్‌సీయూకి సంబంధించిన అటవీ భూమిని 400 ఎకరాలను అమ్మబోతోంది ప్రభుత్వం అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు విద్యార్థులు కూడా వ్యతిరేకంగా మారుతున్నారు రేవంత్ రెడ్డికి అని అంటున్నారు. అసలు ఈ భూమి ఎవరికి సంబంధించింది? అసలు ఎందుకు అమ్మాల్సిన అవసరం వస్తుంది? అండ్ వ్యతిరేకత ఎందుకు మొదలైంది? కేసీఆర్ ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి విద్యార్థి ఉద్యమాలు. విద్యార్థుల ముఖ్యంగా నిరుద్యోగ యువత కేసీఆర్‌ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉద్యమాలు చేసి దాన్ని అత్యంత దారుణంగా అణిచివేశాడు. దానివల్ల కూడా ఎందుకంటే విద్యార్థి అంటే అతని వెనక ఒక ఫ్యామిలీ ఉంటది. ఒక గ్రామం ఉంటది. సో, అలాగా కేసీఆర్‌కి వ్యతిరేకత రావడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. అదే బాటలో రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టు కనపడుతుంది. రేవంత్ రెడ్డికి కూడా విద్యార్థి ఉద్యమాల సెగ అనేది రేవంత్ రెడ్డి కూడా బలంగానే తాకుతుంది. ఆల్రెడీ 15 మంత్స్‌లోనే అనేక విద్యార్థులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీధుల బాట పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్‌సీయూ అంటారు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. నిన్న చాలా హింసాత్మక వాతావరణం చోటు చేసుకున్నది. దాదాపు 200-300 మంది పోలీసులు అక్కడ మోహరించి విద్యార్థులని మీద లాఠీచార్జ్ చేయడం, కొంతమంది గాయపడి హాస్పిటల్లో చేరారు. ఆ స్థాయిలో వెళ్తుంది అది. అది మరింత వైలెంట్గా కూడా మారే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా దాన్ని అత్యంత ఉక్కుపాదంతో అణిచివేసే పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏంటి గొడవ? 400 ఎకరాల భూమి ఎందుకు రేవంత్ రెడ్డి అమ్ముతున్నాడు? ఎవరికి అమ్ముతున్నాడు? ఆ భూమి అసలు ఎవరిది? యూనివర్సిటీదా? ఒకవేళ అమ్మితే తప్పేంటి? యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకించడం వెనక కారణాలేంటి? ఈ విషయాలు మనం చూద్దాం. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది 1974లో ఏర్పడింది. మొత్తంగా 2300 ఎకరాల్లో అది ఏర్పడింది. అయితే ఆల్రెడీ త్రిబుల్ ఐటీ క్యాంపస్ కోసం, తర్వాత గచ్చిబౌలి స్టేడియం కోసము, అక్కడ బస్ డిపో కోసం, వీటి కోసం ఒక 500 ఎకరాలను ఇచ్చేశారు. ఇప్పుడు 1800 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఉంది. అక్కడ చాలా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రీజన్స్, వీళ్ళు వ్యతిరేకించడానికి ఒక కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రీజన్స్, పర్యావరణ సంబంధమైన కారణాలు. ఈ వ్యతిరేకిస్తున్నది విద్యార్థులే కాదు, అక్కడ విద్యార్థులు, అక్కడ పనిచేసే వర్కర్సు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి జేఏసీగా ఫామ్ అయ్యారు. సో అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న 1800 ఎకరాల్లో ఇంకా ఒక 400 ఎకరాలు పోతే మిగిలేది 1400 ఎకరాలే అనేది ఒకటి. అంటే యూనివర్సిటీకి భూమి పోతుంది, యూనివర్సిటీకి భూములు ఉండాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి మరింత భూమి పెంచాలి, కానీ ఉన్నది లాక్కోకూడదు అనేది ఒకటి. అంటే ఎడ్యుకేషన్ పరంగా వీక్ అవుతుంది పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఇది ఎంతోమంది మేధావుల్ని తయారు చేసిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీ భూముల్ని నువ్వు అమ్ముకుంటా పోతే అది మెల్లమెల్లగా యూనివర్సిటీ అనేది మరుగున పడిపోయే అవకాశం ఉంది, వీక్ అయిపోయే అవకాశం ఉంది అనేది ఒక వెర్షన్. అంటే ఎడ్యుకేషన్, పబ్లిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి బలహీనపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి, బలపరచాల్సింది పోయి అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఎన్విరాన్మెంటల్ కారణాలు. ఇది వచ్చి బయో హాట్స్పాట్ అంటారు ఈ ఏరియాని. ఫారెస్టులో ఓపెన్గా, ఇది గచ్చిబౌలి అనే విలేజ్ పరిధిలో ఉంటుంది, షేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి డిస్టిక్ పరిధిలో. ఇది మొత్తంగా అటవీ ప్రాంతంలో ఉందన్నమాట. సో అటవీ ప్రాంతం ఎందుకు అవసరమో అందరికీ తెలుసు మనకి. అటవీ ప్రాంతం అనేది పర్యావరణ సమతుల్యానికి అవసరం. అట్లాగే రేర్ స్పీసీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ఉండే రేర్ స్పీసీస్ కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మానిటర్ లిజార్డ్ అని ఒకటి ఉంది, తర్వాత ఇండియన్ రాక్ పైథాన్ ఒకటి ఉంది, తర్వాత 4 హార్న్డ్ యాంటలోప్, జింక్ అంటాం కదా, దుప్పి జింక్, అది ఒకటి ఉంది. తర్వాత పీ పౌల్ అనే ఒక జంతువు ఉంది. తర్వాత పోర్కు పైన్, ఒక రకమైన ముళ్ళపంది లాంటిది. అట్లాగే బోర్డ్స్ కూడా రేర్ బోర్డ్స్ ఉన్నాయి, ఈగిల్ ఓల్స్ ఉన్నాయి, ప్యారడైజ్ ఫ్లై క్యాచర్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక రేర్ ఫ్లోరా అండ్ ఫానా అంటారు. ఫ్లోరా అంటే వృక్ష జాతులకు, ఫానా అంటే జంతువులు పక్షులు కలిపి. ఈ ఫ్లోరా ఫానా అనే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. వాటిలో ఇప్పుడు ఆ 400 ఎకరాలను అమ్మేసి ఏం చేయబోతున్నారు?
దీన్ని ఎక్కడికి ఇవ్వబోతున్నారంటే ఈ 400 ఎకరాల చరిత్ర తర్వాత చెప్తాను. కారణాలు ఇది అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ రీజన్స్. ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే అక్కడ పొల్యూషన్ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ చుట్టూ డెవలప్మెంట్ వచ్చేసింది. ఐటీ పార్కులు అవన్నీ వచ్చేసాయి యూనివర్సిటీ చుట్టూ. అందువల్ల పొల్యూషన్ పెరిగింది. ఆల్రెడీ మొన్న చెక్ చేస్తే NO2 అంటారు, నైట్రోజన్ డయాక్సైడ్ లెవెల్స్ పొల్యూషన్లో. ఆ లెవెల్స్ WHO చెప్పిన దానికంటే 80% అబవ్కి ఇప్పుడే వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ 400 ఎకరాలు కూడా తీసుకొని నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చేస్తే ఆ 400 ఎకరాలు వరకే డ్యామేజ్ కాదు, చుట్టుపక్కల మిగతా ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది మూడవది కారణం. నెక్స్ట్ ఏంటంటే ఎకలాజికల్ అండ్ కల్చరల్. అక్కడున్న ప్రజల సంస్కృతి కావచ్చు, ఇది కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఇవన్నీ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు మాట్లాడేది. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ 400 ఎకరాలని 2003లో IMG భరత అనే సంస్థకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కోసం ఎకరా 50,000 లెక్కన అమ్మేశారు. అయితే వాళ్ళు డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. చేయకపోతే 2006లో కోర్టు దీంతో ఆదేశంతో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు అది గవర్నమెంట్ కింద ఉంది, యూనివర్సిటీకి రిజిస్టర్ కాలేదు. అది ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి గవర్నమెంట్కి లీగల్గా హక్కు ఉంది, దాన్ని అమ్ముకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళకి. అయితే దీని మీద మొన్ననే ఒక పిల్లు కూడా వేశారు. ఆ పిల్లు April 7కి విచారణకు రాబోతుంది. అంటే లీగల్ బ్యాటిల్ కూడా ఇక్కడ ఉంది. వీళ్ళ గవర్నమెంట్ దగ్గర ఏమో లీగల్ హక్కు ఉంది 400 ఎకరాల మీద, మా హక్కు ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము అమ్ముతాం అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో లీగల్గా మీకు ఉండొచ్చు కదా, కానీ అది యూనివర్సిటీలో భాగం, దాన్ని మీరు అమ్మొద్దు అనేది విద్యార్థుల లేకపోతే మొత్తం టీచర్ల వాదన. ఈ 400 ఎకరాలను ఇప్పుడు ఏం చేయబోతున్నారు, అసలు అమ్మి ఎవరికి అమ్మబోతున్నారు, ఏం చేయబోతున్నారు అంటే అక్కడ ప్రధానంగా ఐటీ పార్కులు పెట్టబోతున్నారు. తర్వాత కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ వాటికి వాడబోతున్నారు. ఒక మినీ సిలికాన్ వ్యాలీ లాగా దాన్ని డెవలప్ చేయబోతున్నారు. మొత్తంగా ఇది 10,000 కోట్లు వర్త్ అని చెప్తున్నారు. డెవలప్ చేస్తే 400 ఎకరాలు 10,000 కోట్ల వర్త్ హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అనమాట. అయితే దీన్ని ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి వెర్సెస్ నేచర్ అండి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఇది ఇక్కడ సమస్య కాదు, దేశంలో అన్ని చోట్ల ఇదే సమస్య. ఒకవైపు ఏమో అభివృద్ధి కావాలి, ఒకవైపు ఏమో నేచర్ని బ్యాలెన్స్ చేయాలి, ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయకూడదు అనేది ఒకవైపు ఉంది. అంటే క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నిజానికి మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అభివృద్ధికి బ్యాలెన్స్కి నేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మధ్య ఉన్న వైరుధ్యమే ఇక్కడ కూడా బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని ప్రభుత్వాలు చేసినట్టుగానే ఒక కన్విన్స్ చేసి వాళ్ళతో డైలాగ్ జరిపి వాళ్ళతో మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఒక పక్క పోలీసులను ఉపయోగించడం, ఒక పక్క వాళ్ళని హీనంగా మాట్లాడడం. మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అక్కడ పులులు లేవు, జింకలు లేవు, అక్కడ కొన్ని గుంట నక్కలు ఉన్నాయి, ఆ గుంట నక్కల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పాడు. అంటే విద్యార్థుల్ని గుంట నక్కలతో ఆయన పోల్చాడని విద్యార్థులు ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. అంటే ఒక రకంగా రెచ్చగొట్టాడు. సో అందుకని ఇప్పుడు విద్యార్థులు దెబ్బలు తినడానికి కూడా సిద్ధమైపోయారు. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI అండ్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషను వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అక్కడ. మనకు రోహిత్ వేముల కూడా అప్పుడు గతంలో చనిపోయిన ఆయన కూడా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషను. సో వీళ్ళు March 13 నుంచి స్టార్ట్ చేశారు ఉద్యమాలు. వీళ్ళు ఎందుకంటే బాగా హై ఎడ్యుకేటెడ్ బ్యాచ్ కాబట్టి ఆర్గనైజ్డ్గా చేయగలరు వాళ్ళు. వాళ్ళకి సిస్టమేటిక్గా ఎలా ఉద్యమాలు చేయాలని మొన్న ఒక్కరోజే change.org సైట్లో దీనికి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో 24 గంటల్లో 18,000 సంతకాలు దీనికి అనుకూలంగా, అంటే ఈ ఉద్యమాలకు అనుకూలంగా వచ్చాయి. ఈ 400 ఎకరాలని అమ్మడానికి వీల్లేదనేది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మరి దీన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళి వైలెంట్గానే డీల్ చేస్తే మాత్రం ఆయనకి ఒక వ్యతిరేకత అనేది తప్పదు. ఇక్కడ కోర్టు ఏమన్నా ఈ పిల్లి సందర్భంగా కోర్టు ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేము. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం విద్యార్థులకు అనుకూలంగా అయితే లేదు. ఎందుకంటే ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కిందికి వస్తుంది అనమాట. అది TGIIC.
సో టీజీఐఏసి కింద ఇచ్చినప్పుడు యూనివర్సిటీ అబ్జెక్ట్ చెప్పడానికి లేదు. నిజానికి గతంలో కేసీఆర్ కూడా ఉస్మానియా భూములను అమ్మడానికి ఇలాగే ట్రై చేశాడు. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాన్ని అడ్డుకున్నారు.